హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మమ్మీ బర్త్డే బ్లాగ్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. పిక్ చేసుకో ఒక స్లిప్ పిక్ చేయి. ఎంతసేపు ఆలోచిస్తున్నా. చూడు 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 ఏమొచ్చిందో. నడు నడు నడు. ఏంటి చూడు ఇచ్చే అమ్మకి. మమ్మీ దగ్గర మంచి మంచి వాచ్ కలెక్షన్స్ ఉన్నాయి. మేము రెగ్యులర్గా గిఫ్ట్ ఇస్తూ ఉంటాం అనమాట. మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ తీసుకొచ్చారు. వాచ్ అనుకుంటున్నారు, ఇన్నోసెంట్కి అడిగారు ఫాస్ట్ ట్రాక్ ఏనా అని. ఫస్ట్ నువ్వు పెట్టుకొని చూడు, అది నీకు ఏది ఉంటుంది కదా. మీరు పబ్లిక్ బాగుంటుంది, మరీ చిన్నగా ఉన్నా బాగోతుంది. ప్రెజెంట్ మమ్మీకి సన్ గ్లాసెస్ చాలా అవసరం అనిపించింది బైక్ డ్రైవ్ చేసినప్పుడు. డస్ట్ ఏరియా అనమాట ఎక్కువ. సెకండ్ వన్ యాంక్లెట్స్ పిక్ చేసుకున్నారు. వెంటనే ఆపోజిట్ సిప్ గోల్డ్ ఉందా అని అడుగుతున్నారు అనమాట. కానీ ఒక షాప్కి వెళ్ళాం కానీ అక్కడ అన్ని హ్యాండ్లూమ్ ఉన్నాయి. అమ్మకి నచ్చలేదు పట్టీలు. ఏంటితో చూడు. మమ్మీకి ఐస్ క్రీమ్ బాదం రెండు చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట. కానీ ఐస్ క్రీమ్ సెకండ్ స్లిప్ చూడగానే ఇప్పుడు నాకు బాదం మిల్కే కావాలి అని చెప్పన్నారు. మమ్మీకి తెలియకపోయినా కూడా సీక్రెట్ స్లిప్స్ అయినా కూడా అమ్మ ప్రతిదీ కూడా అప్పుడు ఈ టైంకి ఏది అయితే నీడ్ ఉందో వాటిల్నే పిక్ చేసుకున్నారు ఎగ్జాక్ట్గా. అన్నీ కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. బ్యాంగిల్స్ విషయంలో గోల్డ్ బ్యాంగిల్స్ కొనేవాళ్ళ అని అడిగారు అనమాట. మేమైతే గోల్డ్ బ్యాంగిల్స్ కొందాం అనుకోలేదు. సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాం ఒకవేళ అది పిక్ చేసుకుంటే కనుక. కానీ మమ్మీకి సిల్వర్ యాంక్లెట్సే నీడ్ ఉన్నది ఇప్పుడు. సో అందుకు సిల్వర్ యాంక్లెట్స్. తర్వాత ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మన కోసం చిన్నప్పటి నుంచి ప్రతిదీ కూడా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్. సో ఇలాంటి చిన్న చిన్నవి మనీ అనేది పక్కన పెట్టేస్తే ఇలాంటి సర్ప్రైజ్ అనేది వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్స్గా ఫీల్ అవుతారని నా ఉద్దేశం. మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గిఫ్ట్స్ ఇచ్చినందుకు కాదు, ఇంత మంచిగా సర్ప్రైజ్ చేసే ప్రేమ చూపించే కూతుర్లు ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి స్టేటస్ పెట్టారనమాట. చిన్న షార్ట్ పెడితే దాని కింద. సో ఇక్కడ కూడా మమ్మీ కాస్ట్ చూసి ఇంత కాస్ట్లీ స్లిప్పర్స్ నాకు వద్దు అని చెప్పేసి అంటున్నారు. మేము ఎక్కువ ఎక్స్పెన్సివ్ తీసుకోవడం ఆవిడకి ఇష్టం ఉండదు, కానీ ఇలాంటి ప్రేమ చూపించడాన్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేబీ నాకు తెలిసి మా మమ్మీ డైలీ 1500 ఇయర్ అనిపించింది. అందుకేనండి ఆడపిల్లలు తల్లిదండ్రులు అదృష్టవంతులు. మగ పిల్లలకి ప్రేమ ఉంటుంది కానీ దాన్ని వ్యక్తం చేయలేరు ఇలాంటి విషయాల్లో, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ని. బట్ ఆడపిల్ల తల్లిదండ్రులందరికీ కూడా ఇలాంటి అదృష్టం దొరుకుతుంది. నేను చాలా వరకు బ్యాడ్ లక్ అని ఫీల్ అవుతాను. మా సిస్టర్ చాలా లక్కీ అని ఫీల్ అవుతాను. బికాస్ ఆఫ్ నాకు 2 కొడుకులు, దానికి 2 కూతుర్లు కాబట్టి. తర్వాత యాంక్లెట్స్ కోసం ఇంకొక షాప్ని కూడా విజిట్ చేసాం. ఇక్కడైతే అసలు మమ్మీ సైజే లేదు. మమ్మీది 10.5 అనమాట సైజు. సో ఇంకా నైట్ బయట కదా, సో అక్కడ చూద్దామని చెప్పి లలితకి వెళ్ళాము. ఇక్కడ మేము పిల్లల్ని వదిలేసి వెళ్ళాం అనమాట. వచ్చేసరికి పిల్లలు మమ్మీకి ఈ విధంగా సర్ప్రైజ్ చేశారు. వాళ్ళ లిటిల్ హార్ట్స్కి ఇంత మంచి థాట్ వచ్చిందని చెప్పి నాకైతే చాలా నచ్చింది. ఇదైతే ఎక్కడే రాదే హెచ్చేదమ్మా హ్యాపీలా కలిసిపోయింది. రివర్స్ లో పెట్టారమ్మ పాపం వాళ్ళకి రాక. అయ్యో బాగా చేశారు. అరే తేజల్ చూడు, బాగా చేశారే. మళ్ళీ చూడు బొమ్మ అది పైన అది చిరిగిపోయింది. ఏదో డెకరేషన్ చేశారులే. అమ్మా మీ ఇద్దరు మ్యాచింగ్ అమ్మా. మ్యాచింగ్ 46. మేము బయటకు వెళ్తున్నామంటే అరుష్ వాళ్ళు వచ్చేటప్పుడు చాక్లెట్ కేక్ తీసుకురమ్మన్నారు. అప్పుడు మాకు నిజంగా తెలియదు వీళ్ళు ఇలా సర్ప్రైజ్ చేస్తారని. కానీ తర్వాత అయ్యో తీసుకొస్తే బాగుండేది అనిపించింది. బట్ నైట్ కట్ చేసిన కేక్ తోటి ఇక్కడ ఫోటో దిగమని రిక్వెస్ట్ చేశారు.
పెన్ను ఇచ్చారమ్మా, పెద్ద పెద్ద పెన్నే. థ్యాంక్ యూ తల్లి. అమ్మో ఎక్కడదమ్మా పెన్ను? మమ్మీ పాత ఇంకా పెన్ను. ఏంటి 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 అయినాయి? ఏంటమ్మా అయినాయి? నువ్వు వెతుకుతాయి దొరికినాయి. ఏంటి పాప చూపించరా, సరిగ్గా చూపించు. ఏంట్రా ఇవన్నీ? టేబుల్ డౌన్, ప్లేయింగ్ బాక్స్. తిప్పు తిప్పు సరిగ్గా, నేను చదువుతాను. ఫ్రిడ్జ్ సైడ్ బాక్స్. మా పిల్లలు అయితే మమ్మీకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాక మంచిగా ఒక గేమ్ అయితే ప్లాన్ చేశారు. ఐటమ్స్ అన్ని కొన్ని ప్లేసెస్లో పెట్టి అవన్నీ పేపర్ మీద రాసి మమ్మీని సెర్చ్ చేయమని చెప్పారనమాట. గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత పిల్లలతో ఈ విధంగా ఎంజాయ్ చేయడాన్ని బాగా ఇష్టపడుతుంటారు. మా పిల్లలు అయితే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటి గేమ్స్. మమ్మీ వాళ్ళు బాగా ఆడతారు, అట్లానే తాతయ్య నాన్నమ్మ వాళ్ళు కూడా చాలా బాగా ఆడిపిస్తుంటారు అనమాట. ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ మనకి ఎక్కడ కూడా యాంక్లెట్స్ మంచిగా సెట్ అవ్వలేదు కదా, డిన్నర్కి వెళ్ళే ముందు లలితకి విజిట్ చేసి మమ్మీ ఇక్కడైతే పేరు వెంటనే ఒక 5 minutesలోనే సెలెక్ట్ చేసేసుకున్నారు చాలా ఫాస్ట్గా. ఎలానో వచ్చాం కదా అని చెప్పి తేజు వైషు కూడా తీసుకున్నారు. నైట్ డిన్నర్కి ఏబిఎస్కి వచ్చాము. చాలాసార్లు వచ్చినా కూడా బోర్ కొట్టదు అనమాట బార్బిక్యూ. మమ్మీ హోటల్ కానీ రాడిషన్ కానీ ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోమన్నారు. బట్ అక్కడ ఫుడ్ మనకు అంత కంఫర్ట్గా అనిపించదు, ఎక్కువ తినలేము, ఎంజాయ్ చేయలేము అని చెప్పి మళ్ళీ బార్బిక్యూకే వచ్చాము. నేనైతే ఆల్మోస్ట్ ఒక 7 to 8 times వచ్చి ఉంటాను బార్బిక్యూ నేషన్ కానివ్వండి. ఇట్లాగా రెగ్యులర్గా వచ్చినా కూడా ఇదొక వైబ్, డిఫరెంట్ వైబ్ అనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తాం వచ్చిన ప్రతిసారి కూడా. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, కాంప్లిమెంటరీలో డ్రింక్స్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. నైట్ డిన్నర్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము పిల్లలతో. చాలా ఎక్స్పెషల్లీ ఎవరి బర్త్డే జరిగినా మంచిగా ఒక బీట్, ఒక సాంగ్ అయితే పెడతారు కదా. నివిగడ్ అయితే భలే డాన్స్ చేశాడు. మా చిన్నోడు కూడా చాలా మంచిగా మూమెంట్స్ ఇస్తున్నాడు అనమాట ఆ సాంగ్స్కి, ఆ బీట్స్కి. సో ఇక్కడ ఎక్స్పెషల్లీ నాకు ఈ బేబీ చైర్ చాలా బాగా నచ్చింది. అండ్ దట్టు వాడికి డ్రెస్కి మంచిగా సెట్ అయిందనమాట. చాలా బాగా, వాడు కూడా అస్సలు డిస్టర్బ్ చేయకుండా, ఎట్లా వస్తాయండి బాబు ఈ థాట్స్, పిల్లలు తినివ్వకుండా లాగేస్తారని చెప్పి ప్రతి రెస్టారెంట్లో ఇట్లా ఒక బేబీ చైర్ని అయితే చక్కగా అరేంజ్ చేస్తారు. వాళ్ళు ఏమీ మన దగ్గర నుంచి టేబుల్ మీద నుంచి లాగకుండా చక్కగా వాళ్ళు పడుకుని కంఫర్ట్గా తాగేలాగా మిల్క్ ప్రతిదానికి కూడా. ఇంతవరకు ఏమీ లేవు ఇట్లాంటివి, ఇప్పుడైతే భలే వచ్చేస్తున్నాయి అనమాట థాట్స్ జనాలకి. అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలతో కూడా కంఫర్ట్గా మనము బయటికి వెళ్ళినా కూడా షోరూమ్స్లో మంచిగా ప్లే ఏరియా పెట్టేస్తున్నారు పిల్లలకి. మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము డిన్నర్ని అయితే. బాధలు కష్టాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. సోషల్ మీడియాలో హ్యాపీనెస్ని మాత్రమే షేర్ చేసుకుంటారు కానీ ఎవరైనా, నేనైనా లేకపోతే యూట్యూబర్స్ అయినా ఎవరైనా కూడా. బట్ కష్టాలని, ఏడుపుల్ని ఎవరు ఇంక్లూడ్ చేయరు కదా వీడియోస్లో. లైక్ చూసే ప్రతి వాళ్ళు మీకు ఏ కష్టాలు లేవా, మీకు ఏ బాధలు లేవా అనే క్వశ్చన్స్ కాకుండా ప్రతి మనిషి లైఫ్లో అన్నీ ఉంటాయి. వాటిని దాటి మనం లైఫ్ని ఎంజాయ్ చేయడమే లైఫ్ అంటే. సో మీలో కూడా ఎవరైనా పేరెంట్స్ తోటి ఒక డేని ఇలా నేను చేశానని కాదు, ఎవరి వాతావరణ పరిస్థితులను బట్టి, ఎవరి ఇంటి పరిస్థితులను బట్టి కొంచెం పేరెంట్స్కి ఒక 1 day అయినా టైం ఇచ్చి వాళ్ళని హ్యాపీగా ఉంచడమే. మన కష్టాలు, మన బాధలు, మన ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి. బట్ పేరెంట్స్తో కూడా అంటే కొంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, ఒప్పుకోరు, మనకు అవసరం లేదు అంటారు, ఎంత చెప్పినా వినరు. బట్ వీలున్నంత వరకు పేరెంట్స్ని ఒప్పించి ఇట్లాంటి మంచి టైం, క్వాలిటీ టైంని వాళ్ళతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పి నా తరపు నుంచి ఒక చిన్న సలహా. మీకు నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా పేరెంట్స్ తోటి. లైక్ ఇదనే కాదు, చాలా వేస్ ఉంటాయి పేరెంట్స్తో మనం ఎంజాయ్ చేయడానికి. వాళ్ళు మన కోసం చిన్నప్పటి నుంచి ప్రతిదీ సాక్రిఫైస్ చేస్తూ మనమే జీవితం అనుకుని బ్రతికే వాళ్ళకి మనం కొంచెం ఈ మోడర్న్ లైఫ్లో వాళ్ళకి కొన్ని అలవాటు చేసి కొన్ని హ్యాపీనెస్ని ఇవ్వాలి. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనేది పక్కన పెట్టేసి మన లైఫ్ని మనకి నచ్చినట్టుగా లీడ్ చేయడమే లైఫ్ అంటే. మీరందరూ కూడా ఆ విధంగా పేరెంట్స్ తోటి లేకపోతే ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఏదన్నా ఉపయోగపడితే కనుక దాన్ని తీసుకోండి. మీకు ఏమన్నా నచ్చకపోతే ఇగ్నోర్ చేసేసేయండి. నేను రెగ్యులర్గా ఒకటి వింటూ ఉంటానన్నమాట. నా కొలీగ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీలో రిలేషన్ వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది చెప్తూ ఉంటారు, వాళ్ళు మీ గురించి ఇట్లా అన్నారు, అట్లా అన్నారు అని చెప్పి. నాకనే కాదు, మీలో చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు వీడియో చూస్తున్న వాళ్ళు. ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళ నైబర్స్ కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చేస్తున్నాయి, ఇన్ని అకేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు, ఇన్ని సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు, లేకపోతే ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్ళడానికి ఎన్ని వేలు ఖర్చు అవుతున్నాయి అని. కానీ మీ అందరికీ కూడా ఒకటి చెప్తున్నాను, ఖాళీగా ఇంట్లో కూర్చొని జడ్జ్ చేసే వాళ్ళకి జస్ట్ ఆ పని మాత్రమే ఉంటుంది. ఇలా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఏంటంటే 365 రోజుల్లో 300 days కష్టపడి ఏదో అప్పుడప్పుడు అకేషనల్గా
ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మా హార్డ్ వర్క్‌ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి, ఇలా మెమరీస్‌ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నేను వర్క్ చేస్తాను, నా సిస్టర్ వర్క్ చేస్తది, మా మమ్మీ వర్క్ చేస్తది, తర్వాత నా హస్బెండ్, నా మరిది మేమందరం కూడా ప్రతిరోజు మా డేలో ఎర్న్ చేయడానికి ఎంతో కొంత మా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడుతూ ఉంటాము. మీలో కూడా చాలామంది హార్డ్ వర్క్ చేసే ఉమెన్స్ ఉంటారు. ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ, బయట జాబ్స్ చేస్తూ, లేకపోతే బిజినెస్ చేస్తూ చాలా హార్డ్ వర్క్స్ చేసే మీ ఉమెన్స్ అందరికీ కూడా హ్యాండ్స్ ఆఫ్. ఈ కష్టం మనకి మాత్రమే తెలుస్తుంది. ఖాళీగా ఇంట్లో కూర్చొని కొంతమంది జడ్జ్ చేసే వాళ్ళకి తెలీదు. ఇలాంటి వాళ్ళ మాటల్ని మీరు అస్సలు పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసేసి హ్యాపీగా మన లైఫ్ని మనం ఇలాగే లీడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు, లేకపోతే ఎంత సంపద కలిగిన వాళ్ళమైనా ఉండొచ్చు, కానీ కొంతమంది మన ఫ్యామిలీకి మన కోసం మనమే ఖర్చు పెట్టుకోవాలనుకుంటారు. బట్ కొంతమంది మాత్రమే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మన ఇంటికి పిలవాలి, మన సంతోషాలను వారితో షేర్ చేసుకోవాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు కావాలి అనుకుంటారు. వాళ్ళలో ఎప్పుడు మేము ఉంటాము. మాకు కలిగి ఉందని పెట్టట్లేదు, మీరందరూ మాకు కావాలి అని పెడుతూ ఉంటామన్నమాట. వచ్చిన తర్వాత ఎందుకు ఇలా వేస్ట్ చేస్తారు అనే మాటలు తగ్గించుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది. అది నా లైఫ్లోనే కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనం అట్లా జడ్జ్ చేయకూడదు అని నా ఇన్నర్ ఫీలింగ్. ఒక మనిషి సంతోషానికి మనం కారణం కాకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా వారి బాధకి మాత్రం మనం కారణం అవ్వకుండా ప్రతి మనిషి చూసుకోవాలండి. నన్నెవరో ఏదో అన్నారు అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే మాటలు చెప్పట్లేదు. ఎవ్రీడే నా లైఫ్లో చాలా మంది ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ప్రతి వాళ్ళ ఫ్యామిలీస్లో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి డిస్కషన్స్ జరగడం వల్ల అట్లీస్ట్ ఈ వీడియోలో చూసిన వాళ్ళు ఒకరిద్దరైనా కూడా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటారు అని చెప్పి మాటలు చెప్తున్నాను. ఎవ్రీడే మా అమ్మని మేము చాలా ప్రేమగా చూసుకోవడానికి, మాకు మమ్మీ దగ్గరగా ఉండరు కాబట్టి ఫోన్లోనే ఉన్నారా తిన్నారా అని అడుగుతాం తప్ప డైలీ చూసుకోలేం. కానీ మమ్మీ స్టాఫ్ చాలా బాగా చూసుకుంటారు మమ్మీని. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి, వానికి, జ్యోతికి, నిషాకి, చిన్ని బాబుకి. మమ్మీకి ముందు రోజే సెలబ్రేషన్స్ చేసి వైజాగ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.